సేకరించేవారు, నెయ్యిలు తయారు చేసేవారు, జీడిపిక్కల పరిశ్రమలో పనిచేసేవారు. మాట్లాడే భాషల్లో అనంత వైవిధ్యం ఉంది. అవన్నీ కూడా మన సాహిత్యంలో కథల్లోనికి కథా సాహిత్యంలో కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీరులు తిరుగాడిన నేల, బొబ్బిలి యుద్ధం తర్వాత కాండ్ర పప్పారాయుడు విజయ రామరాజును మట్టు పెట్టాడన్న ఈ చరిత్రలో ఉన్న వాస్తవం. రాజంకోట రహస్యాలకు కేంద్రమని, దుర్గాదేవి ఆ కోటను కాపాడుతుందని, కోటపై వేతాడు నివసిస్తాడని పలు కట్టుకథలు హల్చల్ చేస్తాయి. అల్లూరు సీతారామరాజు తిరిగాడిన మన్యం జిల్లా ఉత్తరాంధ్రలోనిదే. యమాల నేల, ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం అంటూ సుబ్బారావు, పాణిగ్రాహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాల్లో బీజం వేశారు. మా కొద్దీ తెల్లదొరతనం అంటూ గరిమేల గర్జించారు. తెలుగు పత్రికలు స్థాపించి వ్యవహారిక భాషోద్యమానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన గిడుగు రామ్మూర్తి శ్రీకాకుళం వారే. ఉత్తరాంధ్ర రచయితలు గురజాడ చాసో రావిశాస్త్రి, బలివాడి కాంతారావు, మేగడ రామలింగ స్వామి, అట్టాడు అప్పలనాయుడు, గంటేడు గౌరనాయుడు లాంటి కవులు ఈ ప్రాంతం వారే. తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందిన జీడిపప్పు పంపిణీ కేంద్రాలకు పెట్టింది పేరు. 50,000 కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉంటాయి. సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళంలో ఉంది. విశాఖపట్నంలో సింహాచలం నరసింహస్వామి దేవాలయం, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, రామతీర్థాలు, కనక మహాలక్ష్మి, పైడితల్లి అమ్మవార్లు, సిరిమానోత్సవాలు ప్రసిద్ధ చారిత్రక స్థలాలు. ఉత్తరాంధ్ర రచయితలు కాళీపట్నం రామారావు, అల్లంశెట్టి చంద్రశేఖరరావు, దూరి వెంకట్రావు మొదలైన వారు నేను రచయితలు తీసుకున్నాను. రెండవ అధ్యాయంలో ఉత్తరాంధ్ర కథలు సామాజిక అంశాలు, బాల్య సంబంధ అంశాలు, కుటుంబ సంబంధ అంశాలు, కుటుంబ నేపథ్య కథలు, వివాహ నేపథ్య కథలు. సమాజ సంబంధ అంశాల్లో సమాజము, విద్య, దానిలో సానుకూల తీరు, విద్య ప్రతికూల తీరు. పర్యావరణం తీసుకున్నట్లయితే మొక్కలు, పరిశుభ్రత, కాలుష్యం, జీవకారుణ్యం. సంస్కృతి సంప్రదాయాలు, వైకల్య సంబంధ అంశాలు. ఉత్తరాంధ్ర కథలు ఇతర అంశాలు. దానిలో దోపిడీ, వ్యసనాలు, మూఢనమ్మకాలు, హాస్యం, సాంకేతికత, రచనా వ్యాసంగం మొదలైన ప్రధాన శీర్షికలతో రెండవ అధ్యాయాన్ని పూర్తి చేశాను. ఈ అధ్యాయంలో సామాజిక అంశాలు తీసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న సమస్యలు, మానవ సంబంధాలు, మహిళల సామాజిక స్థితిగతులు, విచ్ఛిన్నమవుతున్న దళితుల, రైతుల జీవితాలు, బాల కార్మికుల వ్యతలు మొదలైన అంశాలను ఈ కథల్లో చోటు చేసుకున్నాయి. పాఠకులలో సంస్కారాన్ని పెంచే కథలు ఉన్నాయి, ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఈ కథ చదివితే జీవితంపై ఒక అవగాహన కలుగుతుంది. బాల్య సంబంధ అంశాలు తీసుకున్నట్లయితే అత్యంత ఆహ్లాదకరమైన మరపు రాని సమయం, కల్ముషం లేకుండా ఆనందించే జీవితపు తొలి దశ బాల్యం. పెద్దవాళ్ళను, పిల్లలను చూడడానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని, పిల్లల కనీస అవసరాలు తీర్చలేని దారిద్ర్యావస్థలో ఉన్న కుటుంబాలు ఉంటాయని తెలియజేసే కదా చుట్టాలు వస్తే బాగుంది. ఈ కథలో పిల్లవాడు ఇంట్లో కనీసం ఆడుకోవడానికి 5 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎవరైనా బంధువులు వస్తే ఇస్తారేమో చూస్తుంటాడు. రామభద్రపురం జంక్షన్లో కూడా పిల్లవాడు ఎంతో కష్టపడి తల్లికి ఆసరాగా ఉంటాడు. ఇంకా ఒకరోజు తండ్రి తాగుపోతు కనుక చంపేసి బోస్టన్ స్కూల్కి వెళ్ళిపోతాం అనుకుంటాడు. తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గరగా ఉండేసరికి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గూడు చేరిన పక్షి కూడా బాల కార్మిక వ్యవస్థ లాంటి కథే. ఇందులో ఈ సువత్సల అనే ఆవిడ ఆ చిన్న పాపను తమ్ముడు గారి ఇంటికి పని మనిషిగా పంపిద్దాం అనుకుంటుంది. కానీ సాయంత్రం వెళ్ళి అయ్యేసరికి ఆ పాప వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. అది తను పశ్చాత్తాపడుతుంది. చక్కగా చదువుకోవాల్సిన అమ్మాయిని, తల్లికి దగ్గరగా ఉండాల్సిన అమ్మాయి డబ్బులు ఆశ చూపించి దూరం పంపిద్దాం అనుకున్నాను బాధపడుతుంది. వీళ్ళేం కావాలి అనే కథలో ఆ తాతగారు వచ్చేసరికి ఆ పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు దెబ్బ తగిలినా కూడా అప్పుడు మామగారు చెప్తారు, ఆయన ఉపాధ్యాయుడు కనుక, మా పిల్లవాళ్ళని అంతగా వాళ్ళ చిన్న బాల్యాన్ని ఆస్వాదించనివ్వండి. ఇంతగా ఒత్తిడి ఇస్తే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, వాళ్ళ పుస్తకాలు బరువులో చూస్తే బాలయేసులాగా అనిపిస్తున్నారు అని బాధపడతాడు. అప్పుడు గోడలు అర్థం చేసుకుంటుంది. ఇక పరాజయం మేలు అనేది ఏంటంటే పాఠశాలలో ఉత్తీర్ణత 100% 100% రావాలని కాపీలు కొట్టించే సంస్కృతి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. దాన్ని విమర్శించే కదా. కుటుంబ సంబంధ అంశాల్లో పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం కుటుంబం యొక్క విధి. స్త్రీ పురుషులు వేరువేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో భార్యాభర్తల సహజీవనం సమాజ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. శ్రమ విభజనకు ఒక ఉపకరం. కుటుంబం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు ఉన్న ఈ కథలో పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.
సుక్క అనే కథలో భర్త తిరుగుతూ ఉంటాడు. ఒక భార్య కూడా ఒకరోజు తప్పు చేస్తూ దొరికినప్పటికీ ఆయన మాట్లాడలేకపోతాడు. అంటే అంటే నేను తప్పు చేశాను కాబట్టి ఆమె ప్రశ్నించే నేను సాహసానికి నేను పూనుకోలేను, నేను ప్రశ్నించలేను, నేను అసమర్థున్నాను అనుకుంటాడు. అంటే కేవలం విలువలు అనేవి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉండాలని తెలిపేటువంటి కథ. అతని ఊపిరి అనే కథలో కట్నం తీసుకోడు, అంటే అనుకూలమైన ఉద్వేగమే, కట్నం తీసుకోకపోవడం, లంచం తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా సమాజానికి ఒక ప్రశ్నార్థకంగా తయారవుతాడు. అతను పిచ్చివాడిగా చూస్తారు. ఈ ఉడతా భక్తి కథలో విద్యార్థులు వాళ్ళ యొక్క ఫేర్వెల్ పార్టీ త్యాగం చేసేసి కాలేజ్ బయట ఒక చిన్న అందరూ కూర్చోవడానికి అరుగా కట్టిస్తారు. అది ఉంటారు. సర్కారు వాళ్ళు బండి అంటే ఆర్టీసీలు వాటిలో కొంచెం ఉద్యోగులు అశ్రద్ధ చేస్తూ ఉంటారని తెలియజేశారు కదా. ఆనందం అనే కథలో ఎవరికైనా మనం సహాయం చేస్తామంటే మా వాళ్ళకి విశ్వాసం లేదు అనుకుంటాము. అలా కాకుండా ఇతరులకు ఆనందాన్ని ఇస్తూ వారితో పాటు ఆనందించడం లౌకిక ఆనందం అని, దానం చేసి వారు పొగుడుకోవడం, పొగడకపోతే కురుగుపోవడం క్షణికానందం అని, సహాయం చేసి ఫలితాన్ని ఆశించకపోవడం బ్రహ్మానందం అని తెలిపే కదా. సాయం చేసే నైజాన్ని ప్రకృతి నుండి మనం నేర్చుకోవచ్చని తెలిపే కదా. విద్య జ్ఞానం వంశ పారంపర్య హక్కు కాదు, ఎవరికి వారు ఆర్జించుకోవాల్సిందే. మానవ వికాసానికి, దేశ సర్వతోముఖాభివృద్ధికి మూలాధార విద్య. ఇలాంటి విద్యా వ్యవస్థలోని తొలి అడిగైన పాఠశాల విద్యకు అన్ని హంగులను ఏర్పరిచి రేపటి తరంకు మేలైన భవిష్యత్తుకు నాకు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విద్యపై లోతైన అవగాహన కల్పించి సొంత కాలపై నిలబడే సత్తా జ్ఞానం అందించే దిశగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. ఈ గాంధీ గారికి స్పెషల్ ప్రైజ్ అనేది ఎగ్జిబిషన్లో ఒక చిన్న పిల్లవాడికి రంగంతా పూసేసి పాపం రోజంతా నిలబడతారు. ఆ ప్రైజ్ అబ్బాయికి ఇవ్వాలి అంటే అది ఎవరైతే అలా తయారు చేశారో వాళ్ళు ప్రోత్సహించినట్లే ఉంటుంది. కానీ పిల్లవాడికి నిరుత్సాహం కలగకూడదని స్పెషల్ ప్రైజ్ ప్రకటిస్తారు. అమ్మ బడికి నేను వెళ్ళనే అంటే బాగా అంటే ఆ రోజుల్లో నేను 2000 నుండి ఇంతవరకు తీసుకున్నాను కథలు. ఆ రోజులను బట్టి చాలా ఇప్పుడు పాఠశాలలు బాగుంటున్నాయి, కానీ ఆ రోజుల్లో చాలా కఠినంగా శిక్షలు ఉండేవి. మరి ఆకర్షణీయంగా పాఠశాలలు ఉండేవి కాదు కనుక అమ్మ నేను బడికి వెళ్ళనే అని ప్రైవేటు పాఠశాలలో ఉన్న ఇంగ్లీషు ఆ తాలూకా బ్యాడ్జ్లు, ఆ తాలూకా బెల్ట్లు ఇవన్నీ చూసి ప్రైవేట్ పాఠశాలకు తన పిల్లవాడిని ఏడుస్తాడు. అలాగే పర్యావరణం తీసుకున్నట్లయితే పర్యావరణంలో మొక్కలు పెంచుకుంటే ఆ మొక్కల వల్ల లాభాలు, చనిపోయేటప్పుడు కూడా కర్రలు అది కొట్టేసినా కూడా చనిపోయినాక ఆ కర్రలు ఎలా పనికొస్తాయి, పెట్టుకున్నంత కాలం ఆ చెట్టు కింద వాళ్ళు జీవిస్తారు. చనిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు కొట్టేసి కాల్చడానికి కూడా ఉపయోగిస్తారు. సంస్కృతి సంప్రదాయాలంటే ఇప్పుడు అంతర్జాతీయ ప్రభావం చాలా ఉంటుంది. యూజ్ అండ్ త్రో, మనం ఒక ప్లేట్లో వాడి పడేసినట్లుగా అక్కడ వివాహ వ్యవస్థ ఉంది. మన దేశంలో గొప్పతనం ఇతర దేశాల వాళ్ళు కూడా ముఖం మీద వేలేసుకొని ఆశ్చర్యపోయేటువంటి సంస్కృతి మనది. అక్కడికి వెళ్ళి పిహెచ్డీ చేద్దామని అక్కడికి వెళ్ళినటువంటి పిల్లవాడు చాలా తెలివైన వాడు 2-3 పెళ్లిళ్ళు చేసుకొని చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక వైకల్య సంబంధ అంశాల్లోని రాయితీ అంటే వేరే కార్డు ఉంటేనే, ఆ కార్డు ఉన్న వాళ్ళని వదిలేస్తారు బస్సులో. ఎవరైతే నిజంగా కుంటివాడైనా కూడా కార్డు లేదని స్టిక్కర్ తీసుకుంటారు. అలా ఉండకూడదని తెలిపే కదా. దోపిడీ అంటే ఎంతో ఒక తాజ్మహల్కి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని మన శ్రీశ్రీ గారు అన్నట్లుగా ఒక ఈ గనులు తవ్వేటప్పుడు ఎంతో మంది కష్టపడిన కూలీలు వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటాయి, కానీ అది తీసుకున్నటువంటి కాంట్రాక్టులు కడుపు నింపుకుంటారు. అది పునాది రాళ్ళంటే. వ్యసనాలు నేనా బానిస, ప్రేమ కోసం తిరుమలరావు వ్యసనపరుడైపోతాడు. సాహిత్యం ఎక్కడి నుండి అంటే మన్నయ్య మొదలుకొని నేటి ఆధునిక రచయితల వరకు అనర్గళంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి, శ్రీనాథుడి గురించి గొప్పగా మాట్లాడే ఆయన కాకపోతాడు. అది వ్యసనాలకు సంబంధించింది. మూఢనమ్మకాలు అంటే తప్పదు మరి. అది ఒక ఆయన చక్కగా నవ్వుతూ అందరికి ఎదురు వస్తుంటే అందరు అంటుంటారు ఆయన ఎదురు వచ్చాడు కదా మనకు మంచి జరగదు అని. ఆ రోజు బయటకు వెళ్తే ఆయనకు మంచి జరగదు. ఆ మరుసటి రోజు ఆమె చెప్తూ ఉంటుంది ఆయన ఎదురొస్తే మనం వెళ్ళకూడదండి అని. ఒకరోజు ఎవరినైతే ఎవరి ముఖం మంచిది కాదంటారో ఆయనకి 2 భార్యాభర్తలు ఎదురొస్తే ఆ రోజు ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు భర్త అడుగుతాడు, ఇప్పుడు ఈ రోజు మనమే కదా ఎదురు వచ్చాం, మరి ఆయనకి యాక్సిడెంట్ అయింది అంటే ఆయన నోరు మూసుకొని పడుకోండి అంటే మరి తప్పగా నోరు మూసుకోవాలి అనుకుంటాడు ఆయన భర్త.
ఇక 3వ అధ్యాయానికి వెళ్తే